హాయ్ ఎవరీవన్, మై నేమ్ ఇస్ శ్రీకాంత్. తమిళ ఆల్రెడీ చూసారు కదా, ఎజుర్ వాచర్ 50% డిస్కౌంట్ అని. సో ఓన్లీ వాచర్సే కాదు, దాంతో పాటు మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఫ్రీగా ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దానికి ఎలా రిజిస్టర్ అవ్వాలో చూద్దాం. సో ఇది రిజిస్ట్రేషన్ లింక్ కాదు, రిజిస్ట్రేషన్ లింక్స్ చాలా ఉన్నాయి. సో నేను అవన్నీ ఒక ఎక్సెల్ షీట్ లో పెట్టా. సో దాని లింక్ ఇది. సో అది ఓపెన్ చేస్తున్నా. సో ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ షీట్ లో ఇక్కడ షీట్స్ చూసుకున్నారు అనుకో, DP900 ఫ్యాబ్రిక్, AG900, AA900. సో నార్మల్ గా ఇవి 3 ఎగ్జామ్స్ మాట. ఒకటి ఏంటంటే ఎజూర్ ఫండమెంటల్స్, AG900 అంటాం. అలాగే ఎజూర్ డేటా ఫండమెంటల్స్, DP900 అంటాం. అలాగే ఎజూర్ AA ఫండమెంటల్స్, దీన్ని AA900 అంటాం. సో ఈ 3 ఎగ్జామ్స్ కి 50% వాచర్ ప్రొవైడ్ చేస్తుంది మైక్రోసాఫ్ట్. వాచరే కాదు, దాంతో పాటు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ చూసుకున్నారనుకో, DP900 అని ఉంది కదా. సో ఇవి రిజిస్ట్రేషన్ లింక్స్, అలాగే ఇవి ఆ డేట్స్ మాట. సో ఫస్ట్ ఈ లింక్ ఓపెన్ చేస్తున్నాను నేను. సపోజ్ ఎగ్జాంపుల్ లింక్ ఓపెన్ చేస్తున్నా. సో ఎజూర్ డేటా ఫండమెంటల్స్ ట్రైనింగ్ డే, ఓకేనా. సో ఇవి చూసుకున్నారనుకో, September 19th, 20. సో ఈ 2 days ట్రైనింగ్ ఉంది. ఆ ట్రైనింగ్ లో ఏం కవర్ చేస్తారు అనేది ఇక్కడ డీటెయిల్ గా ఉందన్నమాట. పార్ట్ 1, పార్ట్ 2 ఏమేమి ఉంటాయని డీటెయిల్ గా. ఓకే, సో ఇది డేటా ఫండమెంటల్స్ కి. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ టైమింగ్స్ IST కాదు. సో టైమింగ్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇది 12 PM అంటే మన మధ్యాహ్నం కాదు, ఇది డిఫరెంట్ టైమింగ్, GMT -5 ఉంది. సో ఇది కూడా చెక్ చేసుకోండి ఒకసారి. సో ఇవన్నీ డిఫరెంట్ డేట్స్. సో మీకు ఏ రోజు కుదిరితే ఆ రోజు రిజిస్టర్ అవ్వండి. అలాగే రిజిస్టర్ అయ్యేటప్పుడు కంపల్సరీగా ఈ టైం జోన్ అనేది చూసుకోండి. సో ఇది DP900 లింక్స్, అలాగే AG900 కి లింక్స్ ఉన్నాయి, అలాగే డేట్స్ కూడా ఉన్నాయి. అలాగే AA900 కి లింక్స్ ఉన్నాయి, దాని డేట్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఏ ఎగ్జామ్ కావాలంటే ఆ ఎగ్జామ్ రిజిస్టర్ అవ్వండి, ఓకేనా. సో ఇది DP900 ఫ్యాబ్రిక్ ఏంటంటే, మైక్రోసాఫ్ట్ కొత్తగా ఫ్యాబ్రిక్ అనే టూల్ లాంచ్ చేసింది, యూనిఫైడ్ అనలిటిక్స్ ప్లాట్ఫామ్ టూల్ అది. సో ఆ రిలేటెడ్ చూపిస్తాను చూడండి ఒకసారి. ఆ ఫ్యాబ్రిక్ రిలేటెడ్ ఒక కాన్సెప్ట్ చెప్తుంది. ఆ కాన్సెప్ట్ ట్రైనింగ్ అటెండ్ అయినా సరే మనకి ఈ DP900 వాచర్ అనేది వస్తుంది, 50% వాచర్, ఓకేనా. సో ఫస్ట్ DP900 అటెండ్ అవ్వండి, ఎందుకంటే ఇందులో DP900 ఎగ్జామ్ కి సంబంధించి ట్రైనింగ్ ఉంటుంది. ఇది చూసుకున్నారనుకో, ఇది DP900 డేటా ఫండమెంటల్స్. ఇందులో DP900 ఎగ్జామ్ పాస్ అవడానికి కావాల్సిన ట్రైనింగ్ ఇందులో ఉంటుంది. అదే ఇందులో అయితే ట్రైనింగ్ ఉండదు, ఎందుకంటే ఇది ఫ్యాబ్రిక్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఇందులో ఎగ్జామ్ కి సంబంధించిన ట్రైనింగ్ ఉండదు, కానీ మనకు వాచర్ వస్తుంది. సో ఫస్ట్ ఈ లింక్స్, ఈ డేట్స్ చూసుకోండి. ఈ డేట్స్ లో ఏదన్నా సరే స్లాట్స్ ఫిల్ అయిపోతే అప్పుడు ఈ DP900 ఫ్యాబ్రిక్ లో రిజిస్టర్ చేసుకోండి. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇవి చాలా లిమిటెడ్ స్లాట్స్ ఉంటాయి అన్నమాట. సో మీరు త్వరగా రిజిస్టర్ అవ్వండి, ఓకేనా. ఏదర్ AG900, AA900, DP900 ఏది చూస్ చేసుకున్నా సరే త్వరగా రిజిస్టర్ అవ్వండి, ఓకే. ఇంకోటి ఏంటంటే, మీరు DP900 సపోజ్ September 17, 18 అలాగే అక్టోబర్ లో కూడా రిజిస్టర్ అయ్యారు అనుకో, 2 ఈవెంట్లు రిజిస్టర్ అయినా సరే మీకు ఓన్లీ ఒక్క 50% వాచర్ మాత్రం వస్తుంది, 2 రావు, ఓన్లీ ఒకటే వస్తుంది. అలాగే AG900 రిజిస్టర్ అవ్వచ్చు, అలాగే AA900 రిజిస్టర్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఒక ఎగ్జామ్ కి ఒక వాచర్ వస్తుంది అనమాట. సపోజ్ DP900 ఈ డేట్స్ లో రిజిస్టర్ అయ్యారు, మీకు ఒక వాచర్ వస్తుంది. అలాగే AG900 ఈ డేట్స్ లో రిజిస్టర్ అయ్యారు, AG900 ఎగ్జామ్ రాయడానికి ఒక వాచర్ వస్తుంది. అలాగే AA900 రిజిస్టర్ అయ్యారు, AA900 రాయడానికి ఒక వాచర్ వస్తుంది. సో ఒక ఎగ్జామ్ కి ఒక వాచర్ వస్తుంది అనమాట. సో మీరు 3 రాయాలనుకుంటే 3 రిజిస్టర్ అవ్వండి, 3 ట్రైనింగ్ అటెండ్ అవ్వండి, మీకు వాచర్ అనేది వస్తుంది, ఓకేనా. సో అది రిజిస్టర్ ఎలా అవ్వాలో చూద్దాం. సో ఏదో లింక్ తీసుకుని ఈ లింక్ వెళ్తే ఇక్కడ రిజిస్టర్ అవ్వాలని చూసారా, ఇక్కడ మన నేమ్స్ ఇవ్వాలన్నమాట. సో శ్రీకాంత్ తోట. సో నేను ఒక డమ్మీ ఈమెయిల్ ఇస్తున్నాను, ఏదోటి శ్రీకాంత్ తోట 123@gmail.com, ఓకే. ఇక్కడ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, కంట్రీ కూడా మన ఇండియాది, ఇండియా. సో ఇక్కడ కూడా నేను ఒక డమ్మీ నెంబర్ ఇస్తున్నా, 1234567891, ఓకే. జాబ్ రోల్ వచ్చేసి డేటా ఇంజనీర్. సో మీరు ఏ జాబ్ రోల్ అయితే ఆ జాబ్ రోల్స్ అవ్వచ్చు, అదేం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ కంట్రీ ఇండియా. ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే సమ్ డమ్మీ డీటెయిల్స్ ఇచ్చింది, నో ప్రాబ్లం. సో ఐఎమ్ నాట్ ఎ రోబోట్ అని ఇక్కడ రిజిస్టర్ నౌ అని కొడితే ఈ ఈవెంట్ కి మీరు రిజిస్టర్, యు ఆర్ రిజిస్టర్. సో ఈ కన్ఫర్మేషన్ రావాలి. సో ఈ కన్ఫర్మేషన్ వస్తే మీరు రిజిస్టర్ అయినట్టు, ఓకేనా. సో ఇలా రిజిస్టర్ అయిన తర్వాత మీ మెయిల్ చెక్ చేసుకుంటే మీ మెయిల్ డీటెయిల్స్ అనేది వస్తుంది. సో ఆ రోజు ట్రైనింగ్ రోజు కంపల్సరీగా మీరు ట్రైనింగ్ అటెండ్ అవ్వండి, ఓకేనా. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, కంపల్సరీగా మీరు రిజిస్టర్ అయిన డేట్స్ 17 or 18 ఆ ట్రైనింగ్ కంపల్సరీ అటెండ్ అవుతేనే మీ మెయిల్ కి వాచర్ అనేది వస్తుంది, లేదంటే వాచర్ అనేది రాదు, ఓకేనా. సో కంపల్సరీ అటెండ్ అవ్వాలి. ఆ వాచర్ అనేది ఏంటంటే ఒక వాచర్ కోడ్ అన్నమాట. సో కోడ్ వస్తుంది మీ మెయిల్ కి, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 4 to 5 వర్కింగ్ డేస్ లో, ఓకేనా, మీ మెయిల్ కి వాచర్ కోడ్ వస్తుంది, ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ వస్తుంది. ఆ కోడ్ మీరు ఎగ్జామ్ బుక్ చేసుకున్నప్పుడు వాడితే మీకు ఫ్లాట్ 50% ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది అన్నమాట, ఓకేనా, ఇన్స్టాంట్ డిస్కౌంట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, వన్స్ మీకు వాచర్ వచ్చిన తర్వాత మీరు 90 days లోపు మీరు ఎగ్జామ్ అనేది ఫినిష్ చేయాల్సి వస్తుంది. బిఫోర్
సపోజ్ మీరు సెప్టెంబర్ 18th దానికి రిజిస్టర్ అయ్యారనుకో, సో మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 4-5 డేస్‌లో మీకు వోచర్ అనేది వచ్చేస్తది. సో అక్కడి నుంచి మీకు 90 డేస్ లోపు మీరు ఎగ్జామ్ షెడ్యూల్ చేసుకొని ఎగ్జామ్ అనేది ఫినిష్ చేయాలి. 90 డేస్ తర్వాత మీరు ఎగ్జామ్ షెడ్యూల్ చేసుకోవడానికి అవ్వదు. బిఫోర్ 90 డేస్ లోనే చేసుకోవాలి. ఓకేనా. ఒకవేళ సపోజ్ మీరు ఏ ఏదో డేట్ షెడ్యూల్ చేసుకున్నారు. ఓకేనా. కానీ అప్పుడు రాయడానికి అవ్వలేదు. సో అప్పుడు మీరు ఏం చేయొచ్చంటే ఎగ్జామ్ రీషెడ్యూల్ చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ రీషెడ్యూల్ చేసుకోవాలంటే కంపల్సరీగా బిఫోర్ 24 అవర్స్ లోపే చేసుకోవాలి. 24 అవర్స్ దాటేస్తే మీరు చేసుకోవడానికి అవ్వదు. కంపల్సరీగా ఎగ్జామ్ రాయాలి. సో ఒకవేళ ఏదైనా డేట్‌కి సపోజ్ సెప్టెంబర్‌లో కదా నవంబర్‌లోనో మీరు షెడ్యూల్ చేసుకున్నారు. ఓకేనా. కానీ ఆ రోజు రాయడానికి అవ్వలేదు. సో బిఫోర్ 24 అవర్స్‌లో మీరు రీషెడ్యూల్ చేసుకుంటే వేరే డేట్‌కి రీషెడ్యూల్ చేసుకోవచ్చు. అది కూడా 90 డేస్ లోపులోనే చేసుకోవాలి. 90 డేస్ తర్వాత చేయడానికి అవ్వదు. ఓకేనా. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కంపల్సరీగా మీరు ట్రైనింగ్ అటెండ్ అవుతేనే మీకు మెయిల్‌కి అనేది వాచర్ అనేది వస్తది. ఓకేనా. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్ ఫాలో అవ్వండి. బై బై. థాంక్ యూ.